బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలన్న నల్గొండ కలెక్టర్ ఈల త్రిపాఠి. ములుగు జిల్లా పోలీస్ ఆఫీసర్లకు ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ డాక్టర్ శబరీష్. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను ఖండించిన యూత్ కాంగ్రెస్ నాయకుడు తోటా పవన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా గుడిపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో కిషోరు బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఉద్దేశించిన పౌష్టికాహారం, వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు నల్గొండ కలెక్టర్ ఈల త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భావితరాల భవిష్యత్తు గర్భిణీ స్త్రీలు చేతుల్లోనే ఉందని, ఇక వారు తీసుకోబోయే ఆహారం జాగ్రత్తలపైనే పుట్టుపోయే పిల్లలు ఆధారపడి ఉంటారని అన్నారు. ఇక అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపీటీఓ కార్యాలయాన్ని, తహసీల్దారు కార్యాలయ తనిఖీలు చేశారు. ప్రశంస చేసే విషయం కాదండి. నేను సరిగా తినకపోవడం ఇది ఒక కారణం. సో ప్లీజ్ డాక్టర్ వందన అండి. అక్కడ మనకి గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకి చదువు డిగ్రీ వరకు మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే శాంతిగా బతకాలని లేదు, మనకు ఏదో ఒకటి ఎవరో ఒకటి శాంతిగా బతకలేమంటున్నారు. అలాని కాదు కానీ కొంచెం అర్థం చేసుకోండి. కులాలు మాత్రం గొడవపడ్డం, దానికోసమని పిల్లల్ని చంపుకోవడం, దాన్ని పిచ్చి పనులు చేయడం, తర్వాత మీరు ఎంత రిగ్రెట్ అయినా, ఎంత బాధపడ్డా ఆ పిచ్చిపడుతుంది. అర్థమైంది కదా, కాంప్లికేటెడ్ లేదు, చాలా మంచి మాట చెప్పారు. సో అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కదా, మీకు పుట్టబోయే బిడ్డ మీ ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. రైట్. ఈ కాలంలో ఏంటంటే ఇదంతా పాతకాలంలో ఎవరు చెప్పలేదు, ఎవరికి ఏం అంటే వాళ్ళకు సీజనల్గా వాళ్ళకు ఊళ్ళో ఏం పండేవో అవి మాత్రమే తినేవాళ్ళు. అవి చాలా వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా దృఢంగా టీవీలో చూస్తారు. పక్క అమ్మమ్మ చెప్తుంది గ్రైప్ వాటర్ వాడుతుంది, మా పక్క ఆమె మేము టీవీలో చూస్తే గ్రైప్ వాటర్ పడతారో లేదు. ఎక్కడ కూడా ఎవరు చెప్పలే, ఏ సబ్జెక్ట్ లేదు గ్రైప్ వాటర్ తాగియాలని. అది తాగిపిస్తే విషం తాగిపించినట్టు. మా అమ్మమ్మ చెప్పింది నూనె తాగియాలి, నూనె డ్రాప్స్ వేసి చంపించిన పిల్లలు ఏదో సందర్భాలు ఉన్నాయి. కోసం మన గురించి అవగాహన సదస్సులు మనకు అవగాహన కలిగించడం కోసం మన ఏరియా హాస్పిటల్ నుంచి డాక్టర్ విజయ మేడం గారు వచ్చారు. అంగన్వాడీస్ నుంచి డిస్ట్రిక్ట్ ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా పోలీస్ ఆఫీసర్లకు ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో యొక్క డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాలతో డీఎస్పీ నరసింహారావు ములుగు వచ్చి ఇక చట్టంపై అవగాహన కల్పించారు. తదనంతరం విచారణకు అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చి సందేహాలను నివృత్తి చేశారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ హిమాయత్ నగర్లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో పాల్గొన్న పీసీసీ అధ్యక్షులు వినోద్ కుమార్ రెడ్డి, హిమాయత్ నగర్ ఖైరతాబాద్ కార్పొరేటర్లు మహాలక్ష్మి రామన్ గౌడ్, విజయరెడ్డి ముస్లిం సోదరులకు ఫలాలు తినిపించి ఉపవాస దీక్షను విరమింపచేశారు. పవిత్ర మాసమైనటువంటి రంజాన్ పండుగ గత వందల సంవత్సరాల నుంచి మన హైదరాబాద్లో ముస్లిం హిందూ సోదరులు కలిసి చేసుకునే పండుగ. ఈ పవిత్ర మాసంలో
వాళ్ళు చేసే ప్రార్థనలు, వాళ్ళు చేసే నమాజ్ ఈ ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ మంచి కోసం ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇది మత సామరస్యానికి ప్రతీక. ఈ రంజాన్ మాసంలో వాళ్ళు చేసేటువంటి పవిత్ర నమాజ్ కానీ, వాళ్ళు ఉండే ఉపవాసం కానీ ఈ ప్రపంచ శాంతి కోసం, ప్రజల మంచి కోసం జరుగుతుంది. ఈరోజు వారికి అందరికి కూడా హిమాయత్ నగర్లో నా ఎంబడినటువంటి స్థానిక కార్పొరేటర్ మా సోదరిమణి మహాలక్ష్మి గౌడ్ గారు కానీ, రమణ్ గౌడ్ గారు కానీ, మిగతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముస్లిం సోదరులకు కానీ అందరికి కూడా వారికి రమదాన్ ఉండాలని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మన హిమాయత్ నగర్ డివిజన్లో అందరూ కూడా ముస్లిమ్స్, హిందువులు అందరి కలిసికట్టుగా ఉంది. అందరూ కూడా ఈ హిమాయత్ నగర్ డివిజన్లో ఈ పండుగని సంతోషంగా జరుపుకుంటారు. దానిలో భాగంగానే మన హిమాయత్ నగర్ డివిజన్కి అన్నగారికి కరెక్ట్ టైంలో బిఫోర్ రంజాన్ కరెక్ట్ టైంలో అందింది. సో అందరూ కూడా ఈసారి సంతోషంగా ఈ ఇఫ్తార్ పార్టీలు చేసుకుంటున్నారు. అందరికీ హిమాయత్ నగర్ డివిజన్ కూడా రంజాన్ ముబారక్. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే భూ కబ్జాదారులతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ అన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో విలేకరులతో సమావేశంలో ఏర్పాటు పవన్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకి గెలిచిన మరుక్షణమే నియోజకవర్గంలో భూ కబ్జాలని ఆగిపోయేలా చర్యలు తీసుకుంటారని ప్రకటించిన నాయని రాజేందర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది అటువంటి చరిత్ర మీకున్నది, కానీ మాకు ఎటువంటి చరిత్ర లేదు. మళ్ళీ ప్రజల్లోకి తోలితే ఈసారి మిమ్మల్ని మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మంచితనాన్ని మీరు చాదగనితనంగా తీసుకుంటే బాగుండదు. ఆయన అమాయకత్వాన్ని, ఆయనకున్నటువంటి ఓపికను, పరిస్థితిని కూడా మళ్ళీ గూండాయిజంతో, మళ్ళీ భూ కబ్జాలతో ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ తెర మీదకి, రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు అర్థమయ్యేలా చేరవేయాలని నేను నిన్నటి ప్రెస్ మీట్లో వాళ్ళ అక్కగారు వచ్చి మాకు ప్రాణహాని ఉన్నది, మమ్మల్ని రక్షించండి అని చెప్తాను. తల్లి ఉందని చెప్పి కూడా కొన్ని వార్తలు తెలిసినాయి. మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈరోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడి ముందు పెట్టి మళ్ళీ భూ కబ్జాలకు తెరలేపడానికి చూస్తూ ఉన్నాడు. ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వినయ్ భాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శనం సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇక దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో నితిన్ కు వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మార్చ్ 28 నా సినిమా ప్రాబ్లం వస్తుంది ఇవాళ. సో దాని ముందు స్వామివారిని తెలుసుకున్నాను. దర్శనం మా బుద్ధుల సుధీరన్న వల్ల శ్రీరాశ్రీలే మాకు చాలా బాగా జరిగింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ప్లీజ్ సినిమా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. బెల్లంపల్లి పట్టణంలో బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షునిగా అంకం శివకుమార్ విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా అనిల్, ఇక ప్రధాన కార్యదర్శిగా చేను రవికుమార్ గెలుపొందారు. ఇక అధ్యక్షులుగా గెలుపొందిన అంకం శివకుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను గెలిపించిన అడ్వకేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కోర్టు ఆవరణలో రంగులు పూసుకొని స్వీట్స్ ను పంచి విజయోత్సవ ర్యాలీలో ఘనంగా నిర్వహించారు. దేవరాజ్, ప్రతాప్, బి శ్రీనివాస్ 36, బి శ్రీనివాస్ బెల్లంపల్లి కోర్టు పరిధిలో ఉన్న ప్రజలకు మరియు నా తోటి న్యాయవాదులకు, మా కోర్టు సిబ్బందికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నన్ను 4వసారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్న ఈ బార్ అసోసియేషన్కి ఎప్పుడు రుణపడి ఉంటా. ఈ బార్ అసోసియేషన్కు నేను చేయవలసింది ఎంతో ఉంది. ఆ గురుతర బాధ్యతతోనే ఈ బార్ అసోసియేషన్ సభ్యులు నాకు ఈ బాధ్యత ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. న్యాయవాదులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నా అంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మా యొక్క చిన్న డిమాండ్స్ ఉన్నాయి.
ఎందుకంటే ఇండ్ల స్థలాలు కానీ వకీళ్లకు ఆఫీసులు కానీ దయచేసి దానికోసము నేను ప్రయత్నం చేస్తానని, నా సాధ్యమైనంత వరకు నేను చేసి వాళ్ళకి సాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం వచ్చినా కూడా వారికి వెన్నుదన్నుగా ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా భువనగిరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటిపైన ఉగాది పండుగ రోజు ఉదయం 11:05 పాటు కూడా జెండాను ఎగురవేయాలని సూచించారు. ఉగాది పండుగ సందర్భంగా విశ్వసనామ ఉగాది సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటి మీద కూడా హైందవ సంస్కృతిని కాపాడుకుందాం, హిందువులందరం కూడా హిందూ గౌరవాన్ని కాపాడుకుందామని చెప్పేసి ప్రతి ఇంటి మీద కూడా భగవద్ ధ్వజాన్ని ఎగరవేసి మనక హిందూ గొప్పతనాన్ని చాటాలని చెప్పేసి తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఇంటి మీద ధ్వజం ఎగరవేయాలని చెప్పేసి ఈ యొక్క ధ్వజాలని ఉచితంగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయత్ దశరథ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రోజు గణేష్ ఉత్సవ సమితి భువనగిరి వారి ఆధ్వర్యంలో రాబోయే తెలుగు నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని మరి ప్రతి ఇంటి మీద ఈ యొక్క భగవద్ధ్వజం ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మొట్టమొదటిగా ఉత్సవ కమిటీ వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కడప జిల్లా పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య రెండో రోజు కూడా వాయిదా పడింది. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డికి ఛాతీలో నొప్పిగా ఉందంటూ కూడా తెలపడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎన్నికల అధికారి అస్వస్థకు కారణంగా ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈఓఆర్డీనా ఈఓఆర్డీ పంచాయతీకి ఇదంతా జరిగింది. నా కొడుకు ముందు 2 సంవత్సరం వాడు వెళ్ళినాడు. ఇప్పుడు మాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? నా కొడుకు చేసిన పని జరిగినటువంటి ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక ఈ రోజున 28వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకు అనారోగ్యరీత్యా హార్ట్ స్ట్రోక్ తగ్గడం వల్ల ఈ యొక్క ఎన్నికను వాయిదా వేయడం అయింది. ఈ విషయం గౌరవ డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్లగా డిపిఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కోలుకున్నంత వరకు ఈ యొక్క ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున విషయం మిత్రులందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జరుపుతారు సార్ మళ్ళీ ఎన్నిక? అది నోటిఫికేషన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుపుతాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం జీహెచ్ఎంసీ పరిధిలో ఈద్గాలో ఇఫ్తార్ విందును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి ఏర్పాటు చేశారు. వారి నాన్నగారు రాజేశ్వరరెడ్డి మరియు ముస్లిం మైనార్టీ బీఆర్ఎస్ నాయకులకు షేకు కుత్బుద్దీన్, మైనార్టీ సెల్లో 111వ డివిజన్ అధ్యక్షులు అజీం భాయ్, సోహెల్ యూత్ ప్రెసిడెంట్ చాంద్, బీఆర్ఎస్ యూపీఎస్ మండల ప్రెసిడెంట్ అబు అలీ కురేషి, మాజీ కార్పొరేటర్ తోట మంజయ్య, మాజీ వార్డు ప్రెసిడెంట్ నరసింహ కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు. రామచంద్రపురం మరియు భారతీయ డివిజన్ 2 డివిజన్లు నిలబెట్టుకొని మా యొక్క రాష్ట్ర నాయకులు వెన్నవరం ఆదర్శ్ రెడ్డి గారు ఈ యొక్క ఇఫ్తార్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు గత 20 రోజులుగా మన ముస్లిం మైనార్టీలు ఎంతో కష్టపడి ఉపవాసం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈనాడు లాస్ట్ కాబట్టి మా అందరి కోరిక వరకు 2 డివిజన్లు కలిపి ఈ ఈద్గాలో పెట్టాలని మేము పరమేష్ గారు, చాలా మంది మన యొక్క మైనార్టీ సోదరులు ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు. అందరి పేరు చెప్పలేకపోతున్నాం. ఇదే విధంగా మన యొక్క రామచంద్రాపురం మండలం కానివ్వండి, మన పటాన్చెరు నియోజకవర్గం కానివ్వండి, అన్ని మండలాలకు వెళ్ళి కూడా ఇక్కడ హిందూ అదే రకంగా భాస్కర్ అన్న, అన్వర్ భాయ్, మిరాజ్ భాయ్, మానిక్ భాయ్, సాయిల్, సోహెల్, మరి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్ద మనుషులందరికీ, ముఖ్యంగా మా మైనార్టీ సోదరులు, ఎందుకంటే ఒకరి పేరు తీసుకోవడం ఒకరి పేరు తీసుకోకపోతే బాగుండదు. నాకు
అవకాశం మీరు ఇఫ్తారిచ్చే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కుకట్పల్లి ప్రశాంత్ నగర్లో యూరో స్కూల్స్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ అక్రమంగా బుక్స్ అమ్ముకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న స్కూల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక స్కూల్ పర్మిషన్ లేదని, బిల్డింగ్ కూడా పర్మిషన్ లేదని ఆరోపించారు. ప్రశాంత్ నగర్ కుకట్పల్లి యూరో స్కూల్లో పర్మిషన్ లేకుండా ఈ స్కూల్ బిల్డింగ్ నడుపుకుంటూ, పర్మిషన్ లేకుండా ఈ స్కూల్ రన్ చేసుకుంటూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటూ, పిల్లల ఫీజులను విపరీతంగా వసూలు చేస్తూ ఎల్కేజీకి 1,95,000, 2 లక్షల ఫీజు వసూలు చేసి విద్యార్థుల రక్తాలటువంటి యూరో స్కూల్ చైర్మన్ పైన చర్యలు తీసుకోవాలి. స్కూల్ పర్మిషన్ లేకుండా రద్దు చేయాలి. నిర్దాక్షిణ్యంగా పిల్లల స్కూల్ అయిపోయి కూడా ఒక వారం చక్కగా కాలేదు. పాపం ఆ పిల్లలకు కనీసం ప్రైవసీ లేకుండా, ఒక రెస్ట్ లేకుండా వెంటనే మళ్ళీ బుక్స్ ఇచ్చి కింద క్లాసులు నడుపుతున్నారు. ఈరోజు స్కూల్కి వచ్చి చూస్తే ప్రిన్సిపల్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. దీనిపైన మేము ఎంఈఓ గారికి ఇన్ఫార్మ్ చేసాము, డిఓ గారికి ఇన్ఫార్మ్ చేసాము. మేము చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇన్ఫార్మ్ చేయగలరు. స్కూల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చింది. మేమేం తప్పు చేయగలము, విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఊరుకోము. ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారం ఫీజులు వేస్తే అసలే ఊరుకోము. ఈ స్కూల్ సీజ్ చేసినాక స్కూల్ పని పడతాము. అలాగే విద్యార్థుల ఫీజులు కూడా తగ్గించాలా. ఈ స్కూల్కి అసలు పర్మిషన్ లేదు, ప్లస్ ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు. ఆల్రెడీ బిల్డింగ్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు రేపు నోటీస్ వస్తుంది. కాబట్టి యూరో స్కూల్ పైన చర్యలు తీసుకుందాక మా విద్యార్థి సంఘాల నుంచి కొట్లాడుతున్న సందర్భంగా తెలియదు. జిల్లాలో ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జి వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డిఆర్ఓ జె వెంకట్రావు అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు ఆధార్ నమోదు, ఇక పిల్లల బయో అప్డేట్ను చేయడం, ఇక వంటి అంశాలపై డిఆర్ఓ చర్చించారు. నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ ఎండింగ్ అలా యూడైస్ పోర్టల్ కి లింక్ అయిపోతాం సార్. ఇప్పుడు మనకి యూడైస్ పోర్టల్ అపార్ ఐడి అని వస్తాం సార్. అపార్ ఐడి ఇంకా ఏపీలో స్టార్ట్ అయినట్లేదు సార్. సో అపార్ ఐడికి ఈ ఐడికి లింక్ పెట్టేస్తున్నాం సార్. డబ్ల్యూఎస్ సంపాదిస్తున్న రెవెన్యూలో 50% పెనాల్టీలోకి వెళ్ళిపోతాం సార్. సో ఈ ఎంబీలో పెనాల్టీస్ ఉండవు. ఇది ఓన్లీ బయోమెట్రిక్స్. వాళ్ళు ఏం తప్పులు చేశారు. కాకినాడ ఈజ్ ఎట్ బాటమ్ లెవెల్ సార్, నో ఇష్యూస్. బట్ పైన డిస్ట్రిక్ట్ చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే సార్ ఈ కేటగిరీ 2 ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం గట్టిగా చేయాలి. లేకపోతే ఎగ్జామ్స్ అప్పుడు ఇబ్బంది పడతారు. మళ్ళీ కింద మాత్రమే అది వ్యాలిడ్ సార్, అదర్వైజ్ నాట్ వ్యాలిడ్ సార్. దట్స్ ఇట్ సార్. అండ్ వన్ మోర్ సార్, ఇది ఎందుకు పెట్టామంటే సార్ ఈ స్లైడ్ ఇప్పుడు చాలా మంది ఈ స్పందన ప్రో పర్సన్ కి మీరు ఆపరేషన్ అదే బయోమెట్రిక్స్ పాస్ అవ్వడం లేదు. ఈ మొబైల్ నంబర్ లింక్ చేసి ఇస్తే వాళ్ళకి బెనిఫిట్స్. ఫింగర్ ప్రింట్స్ పడవు, ఫేస్ ఉంటది కాబట్టి ఫేస్ అథెంటికేషన్ వర్క్ అవుతుంది సార్. పెన్షన్ ఇవ్వడానికి కానీ ఇలాంటి వాటికి అది పని అవుతుంది. సో ఇది ఓన్లీ కేస్ బై కేస్ మేనర్ గా కలెక్టర్ ఆఫీస్ మా అడ్రస్ ఉంది సార్, ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో ఉన్న పశువైద్య కళాశాలలో విద్యార్థులు పశువైద్య చికిత్సా సముదాయం వద్ద ఓపీ సేవలను నిలిపివేసి నిరసనకు దిగారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా పశువైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని నినాదాలతో హోరెత్తించారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. ఏం చెప్పినప్పుడు వాళ్ళు రోజు ఒక వినూత్న నిరసన చెప్తా ఉన్నారు. ఇట్లే సేమ్ మీ మాదిరే చేసి ఏమయ్యా మీ సమస్య అంటే ఎంతలో వస్తారు సార్ ఈనాటికి మీరు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశం. బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2.5 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాలని, ఇక సంవత్సరానికి 200 రోజుల పని దినాలను కల్పించి రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమణుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉన్నది. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో నిధులు కేటాయించవలసిన అవసరం ఉంటే 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించింది ఈ ప్రభుత్వం. రోజు రోజుకు ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెరుగుతా ఉంది, కానీ పని దినాలు పెరుగుతలేవు, వేతనాలు పెరుగుతలేవు. ఇవాళ కూలీ 150 నుంచి 180, 220 రూపాయలు దాటడం లేదు. విపరీతమైన ధరలు పెరిగినాయి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే బడ్జెట్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి 2.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు వేతనము, కనీస వేతనము 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది, సంవత్సరానికి 12,000 ఇందిరమ్మ భరోసా కింద ఇస్తామని ఆత్మీయ భరోసా అని చెప్పింది. కానీ చాలా మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాలేదు. రెండోది, ప్రభుత్వము 10 గుంటలో 20 గుంటలో రాళ్లు రప్పలు బోళ్లున్న భూములు ఇచ్చింది. పేరుకు భూమి ఉన్నట్టు రికార్డులు ఉంటది, ఆయనకు భరోసా కింద రాదు. ఈ ఆత్మీయ భరోసా లేదు, రైతు భరోసా లేదు, రెండు నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ భూములు 10 గుంటలో 20 గుంటలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు చలో అసెంబ్లీ కార్యక్రమం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర 10 తారీఖు నాడు ధర్నా ఉందో, ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు హాస్పిటల్లో టిఫిన్స్ మరియు పండ్ల పంపిణీ లైన్ కాపీలో మాధవ్ మెగా నరేష్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఇక ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిపేయడంతో రేటిపల్లి శివారులోని కాళేశ్వరం ప్రాంతం నుండి అక్రమార్కులు కాళేశ్వరం మట్టిని ఖాళీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు రవీంద్ర కిషన్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 18లో గల ప్రాంతాలలో మట్టిని అనుమతులు లేకుండా తరలించిన తగు చర్యలకు గురవుతారని అన్నారు. కాళేశ్వరం ప్యాకేజ్ 18లో రెడ్డిపల్లి దగ్గర జరుగుతున్న కాలువ పనులు కానీ, టన్నల్ పనులు కానీ, ఎర్త్ అంటే మట్టి కానీ, రాయి కానీ ఎవరన్నా అనాథరైజ్డ్గా అంటే మైనింగ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా కానీ, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కానీ ఎవరైనా తీసుకుపోయినట్లయితే వాళ్ళ మీద తగు చర్య తీసుకోబడుతుంది. అలాంటి ట్రాక్టర్లను కానీ, లారీలను కానీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించి వాటికి రిమాండ్ కూడా విధించవలసిన పరిపాలన కావాల్సి వస్తుంది. మీ ట్రాక్టర్ కానీ, లారీలు కానీ సీజ్ అయిపోయి మరి బయటికి రాకుండా అవుతుంది. ట్రాక్టర్ లైసెన్స్ కానీ, మొత్తం ఆర్సీ కానీ మొత్తం జప్తు అయిపోతుంది. మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు నిజంగా అవసరం ఉంటే మీరు ఓండి, మీరు మైనింగ్ కానీ మమ్మల్ని కానీ కలిసి రాయల్టీ కట్టండి, దాని యొక్క పరిస్థితిని వివరించండి. ఇంకా కావాలంటే కలెక్టర్ గారితో కూడా పర్మిషన్ తీసుకోండి, ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని మీరు మట్టిని కానీ రాయిని కానీ తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. పటాన్చెరు నియోజకవర్గం మామిన్పూరు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ లెక్కింపులో ఈవో శశిధర్ గుప్తా, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి సొసైటీలో 499 మంది రైతులతో ఒక్కరికరికి కూడా రుణమాఫీ జరగలేదని, తమకు రుణమాఫీ చేయాలంటూ కొల్లాపూరు పెబేరు ప్రార్థన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ నాగులపల్లిలో కామరాతి భీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. కురుమ సంఘం అధ్యక్షులు కుమరయ్య ఇక బీసా శ్రీనివాస మాట్లాడుతూ భీరప్ప ఆలయం నిర్మించడం ఎంతో ఏండ్ల కళ అని, పెద్దల సహకారంతో పూర్తి చేశామని అన్నారు. నాగులపల్లి వారి నుంచి ఈ యొక్క కామరాతి భీరప్ప సమేత
శ్రీ బీరప్ప దేవాలయ ప్రతిష్ట జరిగింది. ఈరోజు మా కుర్మ సంఘం సభ్యులు మరియు గ్రామ ప్రజలు మరియు బంధుమిత్రులతో ఎంతో ఆహ్లాదకరంగా ఈరోజు మా పండుగ వాతావరణంగా ఈరోజు నాగులపల్లి గ్రామంలో ఈ ఉత్సవం జరుపుకోవడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. బంధుమిత్రులకు, అక్క చెల్లెలకు, మా గ్రామ పెద్దలకు, యువజన సంఘాలకు మరియు యువజన సంఘాలకు పెద్దలు మాకు సహకరించిన ఈ గుడి నిర్మాణానికి కూడుకొని ప్రతి ఒక్కరము మా కుర్మ సంఘ సభ్యుల నుంచి చిన్నలు పెద్దలు అందరం ఏకమై మరియు మా గ్రామ పెద్దలు, మా పక్క గ్రామ పెద్దలు మరియు ఎంతో సంఘాలు, కార్పొరేషన్లు, మా డెవలపర్లు గిట్ట మాకు సహకరించి ఈ నిర్మాణాన్ని ముందుకు తీసుకొచ్చారు. నిన్న అనగా 9వ రోజు నాడు యజ్ఞం జరిగింది, ఊరేగింపు జరిగింది. మరి సాయంత్రం బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలన్న నల్గొండ కలెక్టర్ ఈల త్రిపాఠి. ములుగు జిల్లా పోలీస్ ఆఫీసర్లకు ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ డాక్టర్ శబరీష్. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను ఖండించిన యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.